గురువుగారు ఇల్లంటే ఒక స్వర్గం. కానీ చాలా మంది మగవాళ్ళకి ఇంటికెళ్తే ఒక నరకం. హ్మ్. కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఏది స్థిమితంగా లేకపోవటం, ఒక పని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలాంటి ఈ చిట్కాలు పాటిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది? అంటే నువ్వు మగవాళ్ళకి మాత్రం ఇంటికెళ్ళేప్పుడు సమస్యలు, భ భయాలు చెప్పావు. ఓకే. అలాగే లేడీస్‌కి కూడా ఉంటాయి. ఓకే. ఇంటికెళ్ళాలంటే వణికిపోతా ఉంటారు కొంతమంది. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్‌లో అద్భుతమైన సబ్జెక్ట్‌లో మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం ఈ విశ్వం నుంచి, ప్రకృతి నుంచి మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే. దానికి కావాల్సింది ఏంటంటే మనకి ఒక స్ట్రాంగ్ మైండ్, ఒక స్ట్రాంగ్ అఫర్మేషన్ అంటే దృఢ సంకల్పం. మనకి కాన్ఫిడెన్స్, మనలో ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం లేమ్యాన్‌కి అర్థమయ్యేటట్టు మనం ఒకే ఎపిసోడ్‌లో ఒక సమస్య గురించి 4 రకాలుగా వివరించడం. ఓకే. 4 రకాలుగా వివరించడం అనేది జరుగుతుంది. ఈ 4 రకాలుగా వివరించే దాంట్లో ఫస్ట్ చెప్పేది మనం బేసిక్ అంటే లేమ్యాన్‌కి కూడా అర్థమయ్యే విధంగా అంటే చిన్న చిన్న చిట్కాల రూపంలో. ఓకే. నెక్స్ట్ మనం గ్రబోయ్ నంబర్స్ అండ్ స్విచ్ వర్డ్స్ అనేవి అంటే చదువుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఓకే. ఓకే మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఎపిసోడ్ ద్వారా మనం ఈ ఎపిసోడ్‌లో ఈ 4టిని 4 రకాలుగా విడివిడిగా చెప్పొచ్చు. కానీ చూసేవాళ్ళకి అర్థం అవ్వాలి కదా! హ్మ్. అంటే ఓకే. అంటే ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది అని చెప్పి వాళ్ళకి 4 ఎపిసోడ్‌లు చూస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఒకే ఎపిసోడ్‌లో అన్ని క్లారిటీగా మనం చెప్పేట్టుగా. ఓకే. ఓకే. అంటే అరచేతిలో రవిస్థానం అనేది ఓకే. ఈ వేలు కింద ఉండేది రవిస్థానం అంటాం దీన్ని. ఓకే. ఈ ఉంగరం వేలు కింద ఉండేది రవిస్థానం. ఈ రవిస్థానం కింద 19 ఓకే. 19 అనే నెంబర్‌ని రెడ్ కలర్ పెన్‌తో రాసుకోవటం. అంటే ఇప్పుడు మనం ఏంటి ఇంట్లో బంధాలు సరిగా లేవు. ఓకే. అంటే చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఇయన్నీ పోవాలి అని రాసుకుంటున్నాం. హ్మ్. ఓకే. మన దరిద్రం పోవాలని రాసుకుంటున్నాం. అంటే కాబట్టి 19 అనే రెడ్ కలర్ పెన్‌తో రాసుకుంటున్నాం. ఇక్కడ దీనికేమి కలర్‌కి ప్రాముఖ్యత లేదు. అంటే ఓకే. మనం చేసే అఫర్మేషన్‌ని బట్టి ఓకే. మనం అక్కడ కలర్ అనేది మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే ఏంటి మనలో ఉన్న చెడు పోవాలి, మన మీద ఉన్న నెగటివిటీ పోవాలి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి 19 నెంబర్ రాసుకోమని చెప్తున్నాం. మరి 1 అంటే సూర్యుడు అని మాట్లాడుకున్నాం. అవును. అలాగే 9 అంటే కుజుడు. అంటే కుజుడు అంటే సేనాధిపతి. ఓకే. అంటే ఒక రాజ్యానికి రాజు, సేనాధిపతి ఉంటే ఆ రాజు యుద్ధంలో గెలవడా? 100% గెలుస్తాడు కదా! తెలుస్తాం. కాబట్టి ఏంటంటే మనకి హస్త సాముద్రికాన్ని ఓకే న్యూమరాలజీని మొత్తం మిళితం చేసి దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలా వాడుకోవాలి అనేది మనం ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పాం. మరి ఈ నెంబర్ చెరిగిపోద్ది. చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ మనం రాసుకోవటం. ఓకే. రాసుకున్నప్పుడల్లా మన యొక్క మైండ్‌కి అఫర్మేషన్ పంపియటం. ఓకే. మరి ప్రతిరోజు కూడా మనం బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే సూర్యోదయానికి ముందు 2 గడియల ముందు 48 మినిట్స్ బిఫోర్‌ని అద్భుతంగా మనం వీటికి ఉపయోగించుకోవడం. అంటే ఈ అఫర్మేషన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లోని బంధాలు అన్ని అపార్థాలు తొలగి మేము సుఖ సంతోషాలతో ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని రాసుకుందాం. అంటే ఏంటి ఈ యొక్క అపార్థాలు తొలగిపోవడం, ఆ నెగిటివ్ అంటే పోవడం అనేది రాసుకుందాం. అంటే ఉదయాన ఒక మినిమం ఒక 55 టైమ్స్ దాన్ని నీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి అందే విధంగా దాన్ని అఫర్మేషన్ రాసుకో. ఓకే. రాసుకొని 19 అనే నెంబర్ రాసుకొని ఓకే. ఈ 19 చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ రాసుకోవడం, రాసుకున్నప్పుడల్లా మన యొక్క మైండ్‌కి దాని యొక్క సంకేతాలు పంపియటం. ఇది మెయిన్ ఇంపార్టెంట్‌గా దీన్ని ఓకే. చేయడం అనేది ఇది అందరూ చేయగలిగిందే. దీని తర్వాత మనం ఇప్పుడు మరి ఒక కుటుంబం అన్నీ చక్కగా ఉండాలంటే మెయిన్ కావాల్సినది డబ్బే కదా! అవును. కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం డబ్బుకు సంబంధించిన ఒక గ్రబోయ్ నెంబర్ చెప్తాం. ఓకే. 808-520-741 808-520-741 808-520-741 ఓకే. ఈ గ్రబోయ్ నెంబర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీకి ఓకే. దీనికి రిలేటెడ్‌గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ గ్రబోయ్ నెంబర్‌ని మీరు జనరల్‌గా చాలామంది చదవగలుగుతారు. చదవగలిగిన వాళ్ళు మీరు దాన్ని లౌడ్‌గా చదవండి. ఓకే.
దాన్ని ఒక 5 to 10 మినిట్స్ దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇది మనం ఈ గ్రబోవా నెంబర్ని చాంటింగ్ చేసేంతసేపు మనం ఈ విశ్వశక్తి నుంచి ఒక అద్భుతంగా ఒక ధనాన్ని మనం స్వీకరిస్తున్నట్టు మనకు అందుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఓకే. ఓకే. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మరి ఎవరైతే వాళ్ళు చదవలేరు, మాకు అసలు ఇది రాదు అనుకున్న వాళ్ళు ఇవి మీకు యూట్యూబ్లో ఈ యొక్క గ్రబోవా నెంబర్ చాంటింగ్స్ దొరుకుతాయి. ఆ చాంటింగ్ పెట్టుకొని మీరు ఒక 5 to 10 మినిట్స్ వాటిని వినండి. విన్నంతసేపు కూడా మీరు శ్రద్ధగా మీ యొక్క విశ్వం నుంచి మీరు ఒక అద్భుతాలను అందుకోబోతున్నారు అనేది మీరు యొక్క భావన చేయండి. ఒక విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఓకే. ఓకే. మరి అలాగే మనం అద్భుతమైన ఒక స్విచ్ వర్డ్ గోల్డెన్ సన్రైజ్. గోల్డెన్ సన్రైజ్ అంటే ఎన్నో బాధలు ఉన్నాయి. ఓకే. ఇప్పటితో తొలగిపోయినాయి. ఈ రోజు నుంచి ఒక అద్భుతమైన సూర్యోదయాన్ని మనం చూడబోతున్నాం అనే ఒక భావనతో గోల్డెన్ సన్రైజ్ అనే స్విచ్ వర్డ్ని ఒక 5 to 10 మినిట్స్ మీరు దాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయండి. ఓకే. ఓకే. ఇది చాంటింగ్ చేయలేని వాళ్ళు మీకు యూట్యూబ్లో దానికి మీకు రికార్డ్స్ దొరుకుతాయి. రికార్డింగ్ పెట్టుకొని చక్కగా ఆ 5 to 10 మినిట్స్ అంటే మనకి మార్నింగ్ దొరికే ఆ బ్రహ్మ ముహూర్త కాలం అనే 2 గడియల్ని కూడా అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ప్రాక్టీస్ కోసం ఉపయోగించండి. ఓకే. మనకి ఏదైతే కావాలో అది ఇవ్వడానికి విశ్వం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. మనకి కావాల్సింది ఏంటి? ఓన్లీ మన దగ్గర ఆ నమ్మకం. ఓకే. ఓకే. మనకి వస్తుంది అనే నమ్మకం, విశ్వం నుంచి తీసుకోగలమనే నమ్మకం మనకు ఉండాలి. ఓకే. ఓకే. దానికి కావాల్సిన ప్రాక్టీస్ మనం చేసే పద్ధతులు రకరకాలుగా వివరిస్తుంటాం. వాటిని ఎంత అద్భుతంగా ఫాలో అయితే అంత అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్లో గురువు యొక్క గొప్పతనం అసలు ఏమీ లేదు. మరీ గుర్తుపెట్టుకోండి. అంటే సాధకుడు ఎంత అద్భుతంగా తను నమ్మి ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తాడో వాళ్ళకి అంత అద్భుతంగా అంత త్వరగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివం.